నమస్తే శిల్పా న్యూస్ కి స్వాగతం. ప్రొటెస్ట్ జరుగుతుందన్నమాట. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ జరిగిన సంఘటన గురించి మేము పోరాడుతూనే ఉన్నాము. ఈవో జేఈఓకి మేము మెన్షన్ చేస్తూనే ఉన్నాము. దాంతోపాటు మా డిమాండ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాము. ఇప్పటికీ ఈవో ఇక్కడికి రావట్లేదు. అసలు మేము ఎన్నిసార్లు నోటీస్ పంపినా ఇక్కడికి రావట్లేదు. ఈవోకి కావాల్సిన హెల్ప్ కావాలంటే మా ఇంటర్న్స్ వెళ్తున్నారు. మరి మా కోసమే ఇక్కడ నిలుచుకున్నప్పుడు అతను ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అండ్ ఇవాళ ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న సమయంలో ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. బేసికలీ మాకు అసలు ప్రొటెక్షన్ లేదు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళ మీదనే ఇంకా తిరగబడి జెన్సీలకు అటాక్ చేస్తున్నారు. అండ్ ఇవాళ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే 11:40 ఆ టైంలో మా కో ఇంటర్న్ వర్క్ చేస్తుంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో తనని ఒక అతను జుట్టు పట్టి లాగి కొట్టాడు, టేబుల్కి కొట్టాడు. ఆ అమ్మాయికి స్వెల్లింగ్ వచ్చి షాక్లో ఉంది. ఇప్పుడు అమ్మాయికి ఏం జరిగింది ఏంటి అని అవగాహన లేదు. అసలు స్విమ్స్ పట్టించుకుంటుందా లేదా అని మాకు అసలు తెలీదు. అసలు కేర్ చేస్తున్నారా లేదు. కానీ మేమైతే మా హోల్ హార్టెడ్తో పేషెంట్ అంత మంచిగా ట్రీట్ చేస్తున్నప్పుడు మరి మాకెందుకు ప్రొటెక్షన్ లేదు? యాజ్ ఏ లేడీ డాక్టర్గా ఇది ఉమెన్స్ కాలేజ్ అన్నప్పుడు మినిమం బేసిక్ వీల్ ఆస్క్. మా సెక్యూరిటీ లేకపోతే మేము ఎలా ట్రీట్ చేస్తాము? ఒకవేళ పేషెంట్ని చూసుకోవాలా లేకపోతే మేము సెక్యూరిటీ గురించి మేము చూసుకొని మేమే సెక్యూరిటీ మేము పొందించుకొని పేషెంట్ ఎలా ట్రీట్ చేస్తాము? ఒకవేళ పేషెంట్కి ఏమన్నా అయితే మమ్మల్ని అది చేశారు ఇది చేశారు ఇలా చనిపోయాడని మా మీద నిందలేస్తారే. అలాంటిదే మా మీద ఏమన్నా అయితే మా కోసం ఎవరు నిలబడ్డారు? అందుకే మేము ఏం చేస్తున్నాం, 12 days నుంచి చూసాము. మాకు అసలు రిజల్ట్ ఏం రాలేదు. ఇన్ని రోజులు టెంట్ దగ్గర ఉన్నప్పుడు మాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆపకపోతే మేము ఖచ్చితంగా ఎమర్జెన్సీస్ ఆపేస్తాం. ఒకవేళ ఎమర్జెన్సీస్ ఇంకా ఆపేశారా అనుకోండి, పేషెంట్స్ పరిస్థితి ఏమవుతుందో జనాలకు వదిలేస్తున్నాను, ఈవోకి వదిలేస్తున్నాను, మా హైయర్ అథారిటీస్కి వదిలేస్తున్నాను. మా మెయిన్ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా రావాలి. వి యాజ్ ఉమెన్స్ హాస్టల్లో
డాక్టర్స్గా పనిచేస్తున్నారు, మాకు సెక్యూరిటీ కావాలి. ఇక్కడ ఒక మేల్ సెక్యూరిటీ ఉంటే సరిపోదు. మేము నైట్ డ్యూటీ చేసేటప్పుడు బ్లడ్ బ్యాంక్ కానీ శాంపిల్స్కి కానీ ఏ ప్రింట్అవుట్లకు కానీ మేము సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో మాకైతే ఖచ్చితంగా ప్రొటెక్షన్ కావాలి. ఇక్కడ నుంచి స్విమ్స్ కంపల్సరీ మాకు అది ఏర్పాటు చేయాలి. అట్ ద సేమ్ టైం సీసీ కెమెరాస్ ఉండాలి. ఒకవేళ మేము చెప్పినా పట్టించుకోరు. సో సీసీ కెమెరాస్ ఉంటే మాకు ఒక ప్రూఫ్ ఉంటుంది, ఇది చూసి మేము చెప్పచ్చు ఓకే ఇలా జరిగింది. నెక్స్ట్ టైం మేము మా ఫ్రెండ్స్నో లేకపోతే హైయర్ అథారిటీస్ మెల్కోగలిగి ఇంకో సీసీ కెమెరాస్ పెట్టిండొచ్చు. సో మాకు ఖచ్చితంగా సేఫ్టీ కావాలి. మేము పేషెంట్ల కోసం వాళ్ళ బాధ్యతలు మేము అర్థం చేసుకుంటున్నందుకు మేము మేనేజ్మెంట్ రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా ఈవో వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలము. ఈవో ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. మా డిమాండ్స్ మేము పేపర్లో పెట్టిన 11 డిమాండ్స్ మాకు ఖచ్చితంగా చేరాల్సిందే. అవి వచ్చేంత వరకు మేము ఇక్కడే కూర్చొని ఇక్కడే ప్రొటెస్ట్ చేస్తాము. అంతవరకు మేము ఇక్కడ నుంచి కదలము. అతను మానసిక రోగి అన్నప్పుడు ఒకవేళ సెక్యూరిటీ ఉండింటే ఆపేవాడా లేదా? ఇన్ కేస్ అక్కడ మా డాక్టర్ ఉన్నాడు కాబట్టి మా అమ్మ ఇంకా ఎక్కువ దెబ్బలు తగలకుండా బయటకు తీసుకొచ్చాడు. ఇన్ కేస్ ఆ డాక్టర్ కూడా ఏం ఖాళీగా లేడు, వేరే పేషెంట్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఇది జరిగింది. ఆ పేషెంట్ని ట్రీట్ చేయాలా లేకపోతే మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలా? పాయింటే కదా. ఇప్పుడు అక్కడ ఒకవేళ సెక్యూరిటీ కనుక ఉండింటే ఈ విషయం జరిగేదా? ఇన్ కేస్ మేము 12 days చేస్తున్న ప్రొటెస్ట్లో ఇన్ కేస్ మేము చెప్పిన బాధల్ని విని స్విమ్స్ ఏమైనా తీసుకుంటున్న చర్యలు ఇన్ కేస్ సేఫ్టీగా సెక్యూరిటీస్ ఏమైనా పెంచిందా? ఒకవేళ పెంచుంటే జరిగేది కాదు కదా. ఆ ప్లేస్లో నేను ఉండింటే మా పేరెంట్స్ ఎంత బాధపడేవాళ్ళు. వాళ్ళు మా మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇక్కడ పంపించారు. సో కంపల్సరీ మాకు న్యాయం జరగాల్సిందే. ఇక్కడ ఈవో రావాల్సిందే. అందువల్ల మేము ఇక్కడ నుంచి కదలము.